నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వచ్చే నెల జీతంతో పాటే పెంచిన వేతనాలు కలిపి ఇవ్వాలి మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షులు రామగిరి బానేష్ అయోధ్య రామలాల దర్శనానికి తరలి వెళ్లిన జిల్లా రామ భక్తులు అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషితోనే సాధ్యమైంది జిల్లా అధ్యక్షులు రఘునాథరావు మందమరిలో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు 8 అంశాలపై సింగరేణి ప్రాంత నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ వినియోగించుకోవాలని కోరిన మందమరి జీఎం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు 1000 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వం జారీ చేసిన 6603 జీవో ప్రకారం ఫిబ్రవరి నెల జీతంతో పాటే 1000 రూపాయలు కలిపి ఇవ్వాలని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు రామగిరి బానేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ గౌరవ అధ్యక్షులు రామగిరి బానేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన పెంచిన వేతనాలను మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి ఫిబ్రవరి వేతనంతోటే చెల్లించాలని ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ పాదరక్షలు ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చిప్పకుర్తి నర్సయ్య, మాడుగుల నవీన్, కోకిల శ్రీనివాస్, కుంజరాయమల్లు, సత్తయ్య, రమేష్, లింగయ్య, దుర్గయ్య, తిరుమల, సత్తమ్మ, అశోక్, రామచందర్, రత్నం, సది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కలిసి మరి వాళ్ళంతా యూనియన్ తరఫు నుండి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళకు సమాన వేతనం కావాలని ఒకటి, తర్వాత ప్రభుత్వం ఏదైతే 1000 రూపాయలు ప్రతి కార్మికుడిని పెంచిందో అది కూడా ఇమీడియట్గా వెంటనే వాళ్ళకు చెల్లించాలని, అలాగే వయసు మీద పడి పనిచేయలేని పరిస్థితిలో ఉన్న కార్మికులు వాళ్ళ కుమారులను కానీ కూతుర్లు కానీ వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని, అలాగే వాళ్ళకు పాదరక్షలు కూడా ఇవ్వడం లేదని వాళ్ళు చేసినారు. మరి న్యాయమైన డిమాండ్స్ మాత్రమే, వాళ్ళ కోరికలు న్యాయంగానే ఉన్నాయి. ఈ పాదరక్షలు మాత్రం ఇమీడియట్గా కమిషనర్తో మాట్లాడి ఇప్పించగలరు. అయితే 1000 రూపాయల వేతనం ఏదైతే పెంచాల్సి ఉందో మరి అది ప్రభుత్వం ఆల్రెడీ జీవో ఇష్యూ చేసింది కాబట్టి తప్పకుండా అది కూడా వెంటనే వాళ్ళది ప్రతి కార్మికులు. మూడోది ఏంటంటే వయసు పైబడ్డ కార్మికులను వారి పిల్లలను తొలగించి వాళ్ళ పిల్లల్ని ఎవరిలో పెట్టుకోవాలనేది వాళ్ళకు ముఖ్యమైన డిమాండ్. దీంట్లో ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే వయసు పైబడ్డ వాళ్ళు పని చేయడం లేదు, ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు పని చేయడం లేదు. దానివల్ల మున్సిపాలిటీకి పని జరగడం లేదు. కొన్ని వాళ్ళని తీసేసి ఇంకెవరైనా పెడదామా అని అంటే వాళ్ళు మా పిల్లలు ఉన్నారని కొందరు వస్తారు. సరే వాళ్ళ పిల్లలు యువకులు వస్తారు కాబట్టి వాళ్ళతో పని కూడా జరుగుతుంది కాబట్టి మనకు సమాజానికి కూడా లాభం జరుగుతుంది, మున్సిపాలిటీ కూడా లాభం జరుగుతుంది. కానీ కొందరు పిల్లలు లేని వ్యక్తులు ఉంటారు, వాళ్ళంటారు మేము అమ్ముకుంటామంటారు. ఇవన్నీ కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి కాబట్టి తొందరలో మన కమిషనర్ గారితో మరి యూనియన్ నాయకులతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి తప్పకుండా నాకు కూడా చాలా నుంచి ఆలోచన ఉంది. ఎందుకంటే పని చేయని వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు వస్తలేవు, పనికి వస్తలేవు, పని చేస్తలేవు, ఊరికే గొడవ పెట్టుకునే కన్నా వాళ్ళ స్థలంలో ఇంకొని యువకుని పెట్టుకుంటే పని కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఈ విషయం తప్పకుండా చేద్దాము, కానీ ఎట్లా చేద్దామని ఆలోచన చేయడం మాత్రం కంపల్సరీ. వాళ్ళు ఎవరు పెట్టుకుంటారు, ఎట్లా పెట్టుకుంటారు, ఎంత టైం ఇవ్వాలా, ఎంత వయసు ఉండాలి, ఇవన్నీ కొంచెం నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని విషయంలో మరి యూనియన్ నాయకులతో 2 యూనియన్లు ఉన్నట్టు కదా, 2 యూనియన్ల నాయకులను పిలిపించి మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఎవరికి కష్టము నష్టం కలగకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని తప్పకుండా పెడతాం. ఏదైతే ఈరోజు కొత్తగా ఎన్నుకోబడిన చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల తరఫున సన్మానం చేసి మరియు వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గౌరవ మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మన పారిశుద్ధ్య కార్మికుల మీద పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్కు వరాల జల్లాగా తను పదవిలోకి రాగానే మనిషికి 1000 రూపాయలు జీతం పెంచుతూ జీవో నెంబర్
6603 జీవో ప్రకారం మనిషికి 1000 రూపాయలు జీతం పెంచినారు. వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారికి ఈరోజు ఈ నెల మీటింగ్లోనే ఏదైతే 1000 రూపీస్ 1000 రూపాయల జీతం పెంచిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ నెల జీతంతో ఇవ్వాలని విన్నవించుకోవడం జరిగింది. దానికి చైర్మన్ గారు కూడా స్పందించి కంపల్సరీ ఈ మంత్ జీతంలోనే కల్పిస్తా అని చెప్పి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత వచ్చేసి వాళ్ళకి రావాల్సిన 2 జతల చెప్పులు, బట్టలు, వాటికి స్టిచ్చింగ్ కావాల్సిన అమౌంట్ కొరకు కూడా మా యూనియన్ నుంచి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయగా వాళ్ళు స్పందించి ఖచ్చితంగా చేస్తామని చెప్పినారు. వారికి ధన్యవాదాలు. ఏదైతే ఈ కార్మికులు ఇంతకుముందు ఉన్న ఏదైతే యూనియన్ ఉన్నదో ఆ యూనియన్లో పనిచేసి ఆ యూనియన్కి వద్దనుకొని సొంతంగా యూనియన్ తయారు చేసి ఈరోజు చైర్మన్ గారిని కానివ్వండి, వైస్ చైర్మన్ గారిని కలిసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. స్థానిక ఎమ్మెల్యే వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కాదు, 2009లో ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1500 జీతము మాకు సరిపోదు సార్ అని సమ్మెలు చేసినప్పుడు ఎలాంటి చర్యలు లేకుండా మా మీద, యూనియన్ల మీద కానీ ఇవాళ ఆయన చేసినటువంటి 4000 రూపాయలు, ఆ తర్వాత ఆయన చనిపోయినాక మరి రోషయ్య గారు వచ్చిండు, ఖాళీ యూనియన్లు పోయి అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతి పత్రము చెంబరుకు పోయి ఆయన 7500 పెంచిండు. ఇవాళ ఇంకా కూడా చెప్పుకోవాలనుకుంటే అతను గవర్నర్ అయినాక, రోషయ్య గారు గవర్నర్ అయినాక మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు. అదేవిధంగా మేము అందరం పోయి మా యూనియన్లు పోయి ఆ చెంబరుకు పోయి వినతి పత్రం ఇవ్వగానే ఏ సమ్మెలు లేకుండా అతను కూడా 12500 చేసింది. ఇవాళ ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము ఎప్పుడైతే గెలుస్తామో ఆ గెలిచిన 5 సంవత్సరాల లోపల మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము, మీకు 26000 జీతం వేస్తామని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ విధంగా మమ్మల్ని సమ్మెలు చేస్తే కూడా అవి పెంచకుండా సమ్మెలు చేస్తే కూడా మా కార్మిక నాయకులను ఇవాళ జైల్లో పెట్టిన రోజు. అందుకనే కార్మికులు తలుచుకుంటే, ప్రజలు తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా పడిపోతుందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రో మేము అంతా కలిసి మా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇంకా ప్రజలు కావచ్చు, రకరకాల వివిధ యూనియన్లు కాబట్టి ఆ ప్రభుత్వం మనకు అద్దు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అద్దని ఇవాళ మద్దతు తెలిపి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. అదేవిధంగా గెలిచిన వెంటనే ఏదైతే చేసిండో మా పనిని చూసి ఇలాంటి పని ఎవరు కూడా చేయరని చెప్పి ఇవాళ 1000 రూపాయలు కూడా పెంచడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదే కాకుండా ఇప్పటికి కూడా మాకు వచ్చే హక్కులు తప్పకుండా మా చైర్మన్ గారు డాక్టర్ ఉప్పలయ్య గారు అన్ని తీర్లా చేస్తా అని చెప్పి పనులు మంచిగా చేయండి, అన్ని తీర్లా మీ హక్కులు మేము కాంగ్రెస్ తరఫున మా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారని చెప్పి మరి మా చైర్మన్ డాక్టర్ ఉప్పలయ్య గారు కూడా చెప్పిండు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పి. మంచిర్యాల జిల్లా నుండి సోమవారం అయోధ్యలోని రామమందిర దర్శనానికి వెళ్లేందుకు రామభక్తుల కోసం మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరవెల్లి రఘునాథరావు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయడంతో 900 మందికి పైగా భక్తులు అయోధ్యకు తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల కళ నెరవేరిన వేళ జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో రామమందిర నిర్మాణం, రాములవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా అయోధ్య రాముని దర్శనానికి మంచిర్యాల జిల్లా నుండి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే అయోధ్య రామాలయ నిర్మాణం గురించి హామీ ఇవ్వడమే తప్ప పూర్తి చేయలేదని, హిందువుల కళను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ రామమందిర నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. రామమందిర రామలాలను దర్శించుకుని శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయోధ్యల భవ్యమైన రామమందిరం కొరకు ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టదో దాని తర్వాత భక్తులందరినీ కూడా అయోధ్యకు తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన మంచిర్యాల నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది. ఈ స్పెషల్ ట్రైన్ మంచిర్యాల నుంచి డైరెక్ట్ అయోధ్యకు తీసుకెళ్ళి భక్తులందరికీ కూడా శ్రీరామచంద్రుని దర్శనం చేయించుకొని ఆ రామ్లాల యొక్క దర్శనం చేయించుకొని తీసుకొని రావడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. గత 550 సంవత్సరాల నుంచి ఏదైతే హిందూ బంధువుల యొక్క కళ అంటే చిరకాల కళ చాలామంది అన్నారు అయోధ్య అంటే బీజేపీకి కేవలం ఎన్నికల సమయంలో గుర్తుకొస్తుంది. కానీ ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఒక భవ్యమైన రామమందిరం నిర్మాణము, ఆ భవ్యమైన రామమందిరం నిర్మాణం తర్వాత శ్రీరామచంద్రుని దర్శనం కొరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మంచిర్యాల నుంచి పెద్ద ఎత్తున మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఈ 3 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈ స్పెషల్ ట్రైన్లో వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికి కూడా మళ్ళొకసారి అందరినీ కూడా కోరుతున్నాం, అందరూ కూడా పోవాలి, అందరూ కూడా శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవాలి. మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం ఇది. అందరికి కూడా మళ్ళొకసారి అయోధ్యల రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ నెల 16న కార్మిక సంఘాలు చేపట్టిన సింగరేణి వ్యాప్త ఒక్కరోజు సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని మందమరి ఏరియా జీఎం మనోహర్ కార్మికులను కోరారు. మంగళవారం మందమరి ఏరియాలోని జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమ్మెకు సంబంధించి సింగరేణి వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు లేవని, కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన సమస్యలు కేంద్ర పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఒక్కరోజు సమ్మె చేస్తే ఒక్కొక్క కార్మికుడికి సుమారు 6,000 నష్టం జరుగుతుందని, అలాగే సింగరేణి వ్యాప్తంగా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఆటంకం కలుగుతుందని ఆయన వివరించారు. సింగరేణి కార్మికులు యథావిధిగా ఈ నెల 16న విధుల్లో పాల్గొనాలని, సింగరేణి సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఓడి జీఎం రేషియోరెడ్డి, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, అధికారులు మైత్రేయ బంధు, ఆసిఫ్ ఉన్నారు. ఈ నెల 16వ తారీఖున ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మె పిలుపుని యూనియన్లు ఇచ్చారో ఆ యొక్క యూనియన్లు ఇచ్చినటువంటి డిమాండ్లను కనుక చూసినట్టయితే అవి మన సింగరేణి పరిధిలో ఏవి డిమాండ్ కూడా లేవు. కాబట్టి ఈ సందర్భంగా నేను మన ఉద్యోగులందరినీ కోరేది ఏంటంటే సమ్మెలో పాల్గొనకుండా మన విధులకు హాజరై మన సంస్థ యొక్క బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే దిశలో మనం వెళ్ళాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రస్తుతం బొగ్గుకు మంచి డిమాండ్ ఉంది. థర్మల్ విద్యుత్ కేంద్రం అన్నిట్లలో కూడాను బొగ్గు కోసం అక్కడ మనం స్టాక్స్ బిల్డప్ చేసేటువంటి అవసరం ఉంది. కావున అందరూ ఉద్యోగులను కోరేది ఏంటంటే మీ యొక్క జీతభత్యాలను కూడా కోల్పోయి స్ట్రైక్లో పాల్గొని ఒకరోజు సమ్మెలో దాన్ని ఇక్కడ మన డిమాండ్లు ఏవి లేవు కాబట్టి సింగరేణి పరిధిలో పరిష్కరించేటివి లేదు కాబట్టి అందరినీ విధులకు హాజరు కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్లిన సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ పరిధి నుంచి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో 2,000 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వాహనాల్లో ప్రాజెక్టు వద్దకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ గతంలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కాళేశ్వరం వద్ద 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు, అధికారులు అక్రమాలకు పాల్పడి కమిషన్లు తీసుకుని నాసిరకంగా ప్రాజెక్టు కట్టిన 2 సంవత్సరాల్లోనే పగుళ్లు తేలి పిల్లర్లు కుంగిపోయాయని, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు వలన ఎలాంటి ఉపయోగం రాష్ట్ర ప్రజలకు ఉండబోదని నిపుణులు తెలియజేయడంతో ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలను నేరుగా పరిశీలించి ప్రజల ముందు ఎండగట్టడానికే కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమం తీసుకున్నారని అన్నారు. తప్పుడు డిజైన్లతో 3 సార్లు ఎత్తిపోతలు ఉన్న ఈ ప్రాజెక్టు వలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకపోగా ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దుర్వినియోగం అయిందని, దీనికి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పరిశీలనకు మంచిర్యాల నుండి 2,000 మంది కార్యకర్తలు బస్సుల్లో 4 చక్రాల వాహనాల్లో బయలుదేరి వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అయితే మేడిగడ్డ అక్రమాల మేడిగడ్డ సందర్శనకు
వెళ్తున్న సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం కూడా భారీ మొత్తంలో ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు తెరవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 2000 మంది కార్లలో, బస్సులలో బయలుదేరడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి కేసీఆర్ గారు మరి మేడిపండు లాగానే ఆ ఒక మేడిగడ్డ నిర్మించడం జరిగింది. మేడిపండు ఏదైతే మరి చూడడానికి మంచిగా ఉంటుందో మరి లోపల పురుగులు ఉంటాయిగా, అదే విధంగా ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా మరి అక్రమాల గుట్టగా తయారవడం కారణం కూడా ఈ రోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అని చెప్పేసి చెప్పదప్పదు. ఖచ్చితంగా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరగడంలో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. దీంట్లో భాగస్వాములందరినీ కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఎంక్వైరీ పేరిట వాళ్ళను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే చెప్తున్నాం మన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అప్పుడు వైఎస్ రాజశేఖర గారు మరి ఒక మంచి ఆలోచనతోని గ్రావిటీ ద్వారా నీళ్లను తీసుకొచ్చే కార్యక్రమం పెడితే మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి కాళేశ్వరం పేరిట దాదాపుగా 3 బ్యారేజీలు కట్టి మరి కింది నుంచి నీళ్లను పైకి పంపించి ఒక బృహత్ కార్యక్రమం పెట్టి మన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ తప్ప మరి ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడిన సందర్భం లేదు. ఈ రోజు మరి వరదలు వచ్చినప్పుడు మరి బాహుబలి మోటార్లు అని చెప్పారు, అవి మునిగిపోయినాయి. ఇట్లా కూడా మనకి నష్టం జరిగింది. కరెంటు బిల్లు 1000 కోట్ల కరెంటు బిల్లు కూడా ఇంకా బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. మందమరి ఏరియా సింటాక్స్ లో నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై 2 వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు మందమరి ఏరియా జీఎం మనోహర్ తెలిపారు. మంగళవారం మందమరి ఏరియాలోని జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 8 అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు, సింగరేణి ప్రాంత పరిసర నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, లేక మందమరి ఏరియాలోని ఎంపీటీసీ లో నేరుగా సంప్రదించి దరఖాస్తు అందజేయాలని పేర్కొన్నారు. ముందుగా 2 కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దాని అనంతరం కోర్సుల డిమాండ్ను బట్టి 8 కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు ఆర్బీఎస్డీఈ ద్వారా సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సర్టిఫికెట్లు పొందిన వారు ఉద్యోగ అవకాశాలకు లభిస్తాయని, దాంతో నిరుద్యోగం తగ్గుతుందని, సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ సహకారంతో ఈ కోర్సులను ఉచితంగా నేర్పిస్తుందని, 18 నుంచి 42 సంవత్సరాల గల యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఓ2 జీఎం పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, అధికారులు మైత్రేయ బంధు, ఆసిఫ్ ఉన్నారు. ప్రభావిత ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఒక చక్కటి అవకాశము కల్పించడం కోసము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా త్వరలో మన మందమరిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సింగరేణి కాలరీస్ సంస్థ గౌరవ సిఎండి గారు శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల మేరకు మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మనం త్వరలో మందమరిలో ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. మరి దీనికి సంబంధించి ఆసక్తి ఉన్నటువంటి యువతీ యువకులు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మరి దీన్ని మన సింగరేణి మన పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న దాన్ని బట్టేసి మేము కొన్ని కోర్సులని త్వరలో మనం ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇవాళ నుంచి ఇలా 13వ తారీఖు నుంచి ఈ యొక్క పోర్టల్ ఓపెన్ ఉంటుంది, 16వ తారీఖు వరకు కూడా ఇది ఓపెన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ అప్లై చేసుకోవచ్చును. లేనట్లయితే మీరు హార్డ్ కాపీ కూడా మా ఎంబీటీసీ ఇక్కడ ఉన్నటువంటి వీటీసీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు వీటీసీ వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. సో ఈ రకంగా ఇందులోంచి సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి ఒక్కొక్క బ్యాచ్ 20 మంది చొప్పున ముందైతే మందమరిలో 2 లేదా 3 కోర్సులలో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక 8 రకాల కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ 8 రకాల కోర్సులు ఏంటంటే కాస్మెటాలజీ అంటే ఇది ఓన్లీ ఫర్ ఉమెన్, లేడీస్కి మాత్రమే. అదేవిధంగా డ్రోన్ టెక్నీషియన్ అనేది ఒకటి, సోలార్ టెక్నీషియను, సెల్ ఫోన్ టెక్నీషియను, 2 వీలర్ మెకానిక్, లేదా ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగు, లేదా కంప్యూటర్ అండ్ డిటిపి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ యొక్క అంశాలలో ఈ యొక్క కోర్సులలో మేము ట్రైనింగ్ ఇవ్వడానికి అంటే ఇందులో ఏవైనా 2 లేదా 3 కోర్సులను ముందుగా ప్రారంభం చేసుకునేటప్పుడు ఒక 2-3 కోర్సులలో ప్రారంభించుకొని తర్వాత మనకు వచ్చినటువంటి అప్లికేషన్లను పరిశీలించి దానికి తగినట్టు మళ్ళీ మిగతా కోర్సులను కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఒక్కో కోర్సు కొన్ని కోర్సులు 2 వారాలు ఉంది, కొన్ని కోర్సులు 4 వారాలు కూడా ఉంది కోర్సుని బట్టి. సో దాన్ని బట్టి మేము ప్లాన్ చేసి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం ఈ సింగరేణి ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఆసక్తి కలిగిన వాళ్ళు మరి వారి యొక్క అప్లికేషన్స్ ఆన్లైన్లో కానీ లేదా మా వీటీసీ మందమరిలో కానీ
మందమర్రి మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ 23వ వార్డు మారుతినగర్ ఏరియాలో నీటి సమస్య, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ స్తంభాలు సమస్యలపై వార్డు ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్కు వార్డు సమస్యలు చెప్పడంతో వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులను పిలిపించి వార్డు సమస్యలు వారికి వివరించడంతో మున్సిపల్ అధికారులు రేపటి నుంచి పనులు ప్రారంభించి ఈ సమస్యను పూర్తి చేస్తామని మున్సిపల్ అధికారులు బండి సదానందంకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ది రాజన్న, సిగ్గం రవికుమార్, మల్లేష్, సది, వీరేశం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వాటర్ సమస్య కోసము గత 2 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల నుండి మున్సిపల్ అధికారులకు చెప్పడం జరుగుతూ ఉన్నది. దాంట్లో వారు కూడా కొంత పని చేసి పెండింగ్లో పెట్టడం జరిగింది. మరి రేపు వేసవి కాలం వస్తుంది, వాటర్ సమస్య ఉన్నది కాబట్టి ఈరోజు వార్డులో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, వార్డు పెద్ద మనుషులందరూ కూడా వచ్చి చెప్పడంతో మున్సిపల్ ఏఈ గారిని ఈరోజు ఇక్కడ పిలిపించడం జరిగింది. ఏదైతే మున్సిపల్ ఆఫీసర్లకు కూడా చెప్పేది ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు ఈ ఏరియాను పట్టించుకోలేదు. ఇవాళ ఒక ప్రజల వద్దకు పాలన టైప్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో రావడం జరిగింది. చెన్నూరు నుండి శాసనసభ్యులు కూడా ఈ ఏరియాకు పెద్ద ఎత్తున నిధులు కూడా పెట్టిస్తానని ఎస్టిమేట్ వేయించి ఇవ్వడం జరిగింది. మరి మంచి ఇవాళందరూ వార్డు ప్రజలకు కూడా చెప్పడం ఏంటంటే, మీరందరూ కూడా మాకు ఓటు వేసి గెలిపించిర్రు, మమ్మల్ని ఆదరించిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి చెన్నూరులో మా వివేక్ వెంకటస్వామి గారు గెలవడానికి మీరందరూ సహకారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డుల ఏ సమస్య ఉన్నా కానీ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి వారందరి సహకారంతో ఇక్కడ ఏ నిధులు అవసరం ఉన్నా కూడా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు శాంక్షన్ చేపించి ఇక్కడ డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పాత బస్టాండ్ ముదిరాజు కాలనీలో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి బోనాల జాతర. సోమవారం సాయంత్రం లక్ష్మీ అమ్మవారిని గోదావరి స్నానం చేయించి అనంతరం భక్తులు కూడా స్నానమాచరించి మహంకాళి వాడ మీదుగా శోభయాత్ర నిర్వహించారు. అనంతరం తెల్లవారి రోజున ఈ లక్ష్మీ అమ్మవారి పట్నాలు కళ్యాణం నిర్వహించి భక్తులు బోనాలు పోసి అమ్మవారికి సమర్పించారు. ఈ బోనాల జాతరకు చెన్నూరు నుండే కాకుండా ఇతర ప్రాంత ప్రజలు, మహారాష్ట్ర, బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంత భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించారు. చాలా విజయవంతంగా, చాలా ఘనంగా మా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కళ్యాణం మరియు బోనాల జాతర చాలా వైభవంగా, చాలా సంబరంగా జరిగింది. చెన్నూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ముదిరాజ్ సంఘం చెన్నూరు పాత బస్టాండ్ ఏరియా వాళ్ళం. థ్యాంక్ యూ. మేము చెన్నూరు పాత బస్టాండ్ ముదిరాజ్ వస్తున్నాము. అది బొగ్గుల లక్ష్మీదేవి వాడ, అందుకని ఈ దేవతను కూడా బొగ్గుల లక్ష్మీదేవి అని పిలుస్తాము. మా లక్ష్మీగారు చాలా చరిత్ర ఉంది. దాదాపు 400-500 లక్షల ఏళ్ళ కన్నా పెద్ద చరిత్ర. ఎందుకంటే ఆ కాలంలోనే మాకు రామగిరి నుంచి మా దేవర అక్కడప్పుడు వాటర్ ఫ్లో ఉంటుంది అక్కడ రామగిరి జిల్లాలో పాండవులం. కానీ ఆ ఫ్లో నుంచి దేవర గోదావరిలోకి వచ్చి, ఫ్లో అంటే వరదకు గోదావరిలోకి వచ్చి గోదావరిలో బొగ్గులోకి దొరికింది. అందుకని ఆ బొగ్గుల పేరు మీద బొగ్గుల లక్ష్మీదేవర వాడ మరియు బొగ్గుల లక్ష్మీదేవి అంటాము. మా దేవికి చాలా జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం బోనాలను చాలా గొప్పగా చాలా పెద్ద జరుపుకుంటాము.
చుట్టుపక్కల ఉన్న విలేజ్ల కొద్ది ఉన్న వారందరూ ఈ చెన్నూరు ప్రజలంతా ఈ దేవతను దర్శించుకొని వాళ్ళ ముక్కులు చెల్లించుకొని కోరికలు కోరుకొని ఆ కోరుకున్న కోరికలు నెరవేరిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చి మళ్ళీ మొక్కుకుంటారు. అంతేకాక పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తారు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ స్టేట్ల నుంచి కూడా మా లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ లక్ష్మీదేవి దేవాల మహోత్సవాన్ని మేము రెండు రోజుల ఘనంగా జరుపుకుంటాము. ఒకటి ముందు ఆదివారం అందరం గంగస్నానం వెళ్ళి అక్కడ గంగస్నానం చేసి దేవాలతోనే అక్కడి నుంచి సాయంత్రం ఆదివారం సాయంత్రం శోభాయాత్ర తీసుకుంటాం. ఆ శోభాయాత్ర కూడా పెద్ద ఎత్తున జనాలు పాల్గొంటారు. చెన్నూరులో ఉన్న మహంకాళివాడలో మహాంకాళి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి దగ్గర నుంచి ఈ గుడి వరకు దాదాపు ఒక 3 కిలోమీటర్ల డిఫరెన్స్తో పెద్ద శోభయాత్ర జరుగుతుంది. ఆ శోభయాత్ర తర్వాత గుడికి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ఆటపాట ఉంటుంది. దాదాపు తెల్లారి వరకు 4 వరకు మేము ఆటపాట చేస్తాం. గుడి ఆటపాట ఉంటుంది, లక్ష్మీదేవి ఆటపాట ఉంటుంది, అంటే పానువుల ఆటపాట ఉంటుంది, కృష్ణ ఆటపాట ఉంటుంది, పంచరాజు ఆటపాట ఉంటుంది, అన్ని ఆటపాటలు. ఈ సంవత్సరం మేము చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇలా ఘనంగా జరుపుకొని సహాయం చేసిన మా ముదిరాజు ప్లస్లకు దర్శకున్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు తెల్లారి నుంచి బోనాలు కూడా పెద్ద సంఖ్యలో జరుపుకుంటాము. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు కోరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. మనస్ఫూర్తి ఎవరెవరైతే దర్శించుకున్నారు అమ్మవారిని వారి ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారి తరఫున మేము కోరుకుంటున్నాము. పట్టణాలు కూడా జరుగుతాయి. ఇక్కడ పట్టణాలు అంటే ఫస్ట్ లక్ష్మీ అమ్మవారు పట్టణం ఎక్కేస్తారు అనుకోని, తర్వాత కోటరాజు దేవుడు వస్తారు, తర్వాత పాండవులే ఉంటాయి, ఆ తర్వాత ఇండివిజువల్ పట్టణాలు కూడా ఉంటాయి. ఇలా ఈ సంవత్సరం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా పెద్ద సంఖ్యలో జనాలు చేసి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వచ్చే నెల జీతంతో పాటే పెంచిన వేతనాలు కలిపి ఇవ్వాలి. మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షులు రామగిరి బానేష్. అయోధ్య రామలాల దర్శనానికి తరలి వెళ్లిన జిల్లా రామ భక్తులు. అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషితోనే సాధ్యమైంది. జిల్లా అధ్యక్షులు రఘునాథరావు. మందమరిలో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు. 8 అంశాలపై సింగరేణి ప్రాంత నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ వినియోగించుకోవాలని కోరిన మందమరి జీఎం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.